హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలనే ఒక గొప్ప కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరు గెలవాలంటే, చరిత్రలో నిలవాలంటే మొట్టమొదట మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం, గొప్ప పాఠం ఏంటంటే, నర్సరీ నుండి గొప్ప చదువుల దాకా పీజీ పిహెచ్డి ఏదన్నా చేయని, ఇంకా డాక్టరేట్ ఏదన్నా చేయని, అన్నిటికంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. అసలు ఎడ్యుకేషన్ ఎందుకు చదవాలి, ఎడ్యుకేషన్ ఎందుకు ఉండాలి, ఎడ్యుకేషన్ ద్వారా మనకు ఏమేమి నేర్చుకోవచ్చు, ఎడ్యుకేషన్ అంటే ఏంది, అసలు ఎడ్యుకేషన్కు ఉన్న అర్థాలు ఏంటో, దాని భావం ఏమిటో, దాంట్లో ఉన్న లోతైన అనుభవం ఏమిటో, ఏం చేస్తే మనం ఎడ్యుకేషన్ని ఎలా తీసుకోవాలో, ఎలాగ ఉండాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలాగో మనం తీసుకొని నేర్చుకోవచ్చో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఎడ్యుకేషన్ అంటే 9 అక్షరాలు ఉంటాయి. EDUCATION అని ఎడ్యుకేషన్ అనే 9 అక్షరాలు ఉన్నాయి. ఆ 9 అక్షరాల ద్వారా మనం ఏం నేర్చుకుందాం, ఎడ్యుకేషన్ అంటే అసలు ఏంటి అని మనం వచ్చే వీడియోలో ఖచ్చితంగా నేర్చుకుందాం. తప్పకుండా మీ పిల్లలకి, మీకు చిన్నపిల్లలైతే చిన్నపిల్లలకు, పెద్దలకైతే పెద్దలకు, ప్రతి ఒక్కరికి, ఎడ్యుకేషన్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ 9 అర్థాలు ఏంటో మనం నేర్చుకుందాం. 9 భావాలని ఏంటో మనం జ్ఞానంతో చదువుకుందాం, నేర్చుకుందాం. అప్పుడే జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. సరేనా? ఖచ్చితంగా లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. ఖచ్చితంగా ఈ వీడియోలు మాత్రం తప్పకుండా చూడండి. ఎడ్యుకేషన్లో ఉన్న భావం ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.